మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం, 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింపవెళ్ళలేదు, కాని సౌలును గూర్చి దుఃఖాకాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. హల్లెలూయా. ప్రభునామములో అందరికీ వందనాలు. మరి ఈ సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని కోరుతున్నారు. దానికి దేవుడు ఏం చేశాడంటే, సౌలు అనేటువంటి వ్యక్తిని వాళ్ళకి రాజుగా నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత మరి రాజు అయిన సౌలు ఏం చేశాడు? దేవుని మాట అస్సలు విన్నాం, లోబడ్డాం. మరి దేవుని మాట వినకపోతే దేవుని ఆశీర్వాదం వస్తుందా? ఆ రోజు వాళ్ళకైనా ఈరోజు మనకైనా దేవుని మాట వినకపోతే ఆశీర్వాదం రాదు. దేవుని మాట వినకపోతే దేవుని సన్నిధి మనతో రాదు. దేవుని కాపుదల మనకైనా వాళ్ళకైనా ఉండదు. కాబట్టి ఎలాంటి భయంకరమైన వ్యక్తిని రాజుగా నిర్ణయించానని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అంటే మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, మనం దేవుని ఆశీర్వాదంతో సమృద్ధిగా దేవునికరంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కానీ దేవుని ఆశీర్వాదం పోగొట్టుకొని నష్టపోతా ఉంటే ఆయన సంతోషించడం పక్కన పెట్టేస్తే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయితే 35వ వచనంలో సమూయేలు దుఃఖంతో ఉన్నాడు. సమూయేలు ప్రవక్త. ఒక పక్క దేవుడు సౌలును బట్టి దేవుడు కన్నీరు కారుస్తుంటే, రెండో పక్క దైవజనుడైనటువంటి సమూయేలు కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు? నా చేత ఇతన్ని దేవుడు అభిషేకించాడు, మరి ఈరోజు మరి దేవుని మాట వింటలేదు, దేవుని ఆశీర్వాదం అనేది పూర్తిగా లేదు. అలాంటప్పుడు ఈ ప్రజలందరికీ క్షేమం ఎలా వస్తుంది, వీళ్ళందరికీ ఎలా మేలు జరుగుతుంది అనేటువంటి దుఃఖం దైవజనుడు హృదయంలో ఉంది. ప్రజల పరిస్థితి ఒక పక్క దేవుడు అతన్ని బట్టి దుఃఖిస్తుంటే, మరో పక్క దైవజనుడు దుఃఖిస్తూ ఉంటే ఆ దేశం ఎలాంటి పరిస్థితి వస్తుంది? భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి దేవుని బిడ్డరా, అలాంటప్పుడు ఈ 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ మొదటి నుంచి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవుని బిడ్డలను ఎప్పుడైతే ప్రవక్త కన్నీరు కారుస్తూ కంటిన్యూగా ఏడుస్తున్నాడో, దేవుడు ఆయనతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు ఎంతకాలం అని ఏడుస్తావయ్యా? నేను వాడిని రాజుగా ఉండకుండా నేను విసర్జించాను. ఎందుకు? లోబడినోడిని ఎంతకాలం పెట్టుకుంటాను? వాడిని విసర్జించాను. వాడిని విసర్జించిన వాడి గురించి నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తావు? నీ కొమ్ము తైలముతో నింపు, యెష్షయి కుమారుల్లో ఒకరిని మరి అభిషేకించేదానికి నువ్వు వెళ్ళు అంటాడు. వెళ్ళు అన్నప్పుడు ఈ 2వ వచనం నుంచి మళ్ళీ సమూయేలు అంటాడు, అయ్యా నేను యెష్షయి ఇంటికి వెళ్ళానన్న సంగతి రాజుకు దాన్ని తెలిస్తే వాడు నిలవని చంపుతాను అని అన్నప్పుడు దేవుడు సలహా ఇస్తున్నాడు, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళి నేను బలి అర్పించేదానికి వచ్చానని చెప్పు. అక్కడ అభిషేకించేదానికి వచ్చేదాన్ని కాదు, బలి అర్పించేదానికి వచ్చానని చెప్పు. వాడికి అనుమానం రాకుండా ఉంటుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని అన్నాడు. దేవుడి కాడ మన సందేహం ఏంటో, దేవుడి కాడ మన సమస్య ఏంటో, మన బాధ ఏంటో మనం పంచుకుంటే దేవుడు దానికి సరైనటువంటి సలహానిచ్చి మనల్ని సక్రమంగా నడిపించేదానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత నమ్మదగినటువంటి దేవుడు అంటే, మనకు సలహా అవసరమైనప్పుడు, అనుమానం ఉన్నప్పుడు, ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియనప్పుడు, ఏం చేస్తే మనకు మేలు కలుగుతుందనే పరిస్థితులు మనం ఉన్నప్పుడు, దేవునికి మన యొక్క బాధను మన హృదయంలో ఉన్న పరిస్థితిని అప్పగించుకున్నప్పుడు ఆయన పరిష్కారం అనేది ఖచ్చితంగా చేస్తాడనేది మనకి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది.
సరే సమూయేలు యెషై ఇంటికి వెళ్ళాడు. మరి ఆ యెషైతో చెప్పి నీ కుమారుల్లో ఒకని రాజుగా నిర్ణయించమని దేవుడు అతన్ని అభిషేకించమని నన్ను పంపించాడు. కాబట్టి నీ కుమారులందరినీ పిలుచుకురమ్మంటే యెషై తన కుమారులు 7 మందిని దైవజనుడి దగ్గరికి తీసుకొని వస్తాడు. దైవజనుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మరి 6వ వచనంలో పెద్ద కుమారుడైనటువంటి ఏలీయాబుని చూస్తాడు. ఏలీయాబు చదవమని 6వ వచనం. అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ మాట్లాడుతూ ఇప్పుడు ఎప్పుడైతే యెషై యొక్క 7 మంది కుమారులు వచ్చి దైవజనుడి ముందు నిలబడ్డారో మరి యెషై పెద్ద కుమారుడైన ఏలీయాబును చూసినటువంటి సమూయేలు అతడు ఎత్తు చూశాడు, అతని ఎరుపు చూశాడు, అతను బలంగా ఉండటం చూసి దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తి ఇతనే ఉన్నట్టున్నాడు అని మనసులో అనుకున్న వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతూ అతని రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు, నేను అతన్ని తోసేసాను అన్నాను. నా ప్రియ దేవుని బిడ్డరా, మనకు అందుకనే సహజంగా మనుషులు లక్ష్య పెడుతుంటారు. ఒక వ్యక్తి ఈ మరీ వివాహ విషయాల్లో మరి మనం గమనించినట్లయితే ఎర్రంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, తల్లి ఎత్తుంది, మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్ని క్వాలిటీస్ చూస్తూ ఉంటారు, క్వాలిఫికేషన్స్ కాబట్టి వీటన్నిటిని చూస్తాడు. కానీ వాడి హృదయాన్ని చూస్తున్నావా? వాడు రక్షించబడిన వ్యక్తి అనా? వాడి జీవితం యథార్థత ఉందా, మంచి ఉందా, వాటిలో ఏముండదని దేవుని పెట్టారు. అంటే లోకం ఏం చూస్తుంది? అందుకని మనకు సామెతలు 31:30 అన్నాడు, అందం మోసకరము, సౌందర్యము ఖచ్చితంగా దేవుని మాటలు ఎంత ఖచ్చితంగా చెప్తాయో, నిజంగా మనం చదవగలిగితే, లోపడగలిగితే, ఆచరించగలిగితే దేవుడి మాటలు ఎంత వాస్తవం చెప్పాయి, ఎంత సత్యం చెప్పాయి. వాడు నలుపును చూసి వాడి యొక్క ముక్కు మొహం సరిగా లేకపోతే చూసి పెద్దగా ఇష్టపడ్డారు. కానీ వాళ్ళు ఎంత మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు. నలుపైన లోపాలున్న బలహీనతలు ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత మంచిగా కుటుంబం భాగస్వామిని ప్రేమించే వాళ్ళు, వాళ్ళకి బాగా ఆదరించే వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం మనం. కానీ లోకం అంతా అందాన్ని చూసి భ్రమపడిపోతుంది. అందుకు ముసుగులో అనేక దుర్మార్గాలు, అనేక అన్యాయాలు, అక్రమాలు మనం అప్పుడప్పుడు టీవీల్లో చూస్తుంటాం. మరి ఆ దొంగని వాళ్ళ గురించి అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు వింటుంటాం. వాళ్ళ అందముతో అనేకుల్ని నాశనం చేస్తూ ఉంటారు, అటు మగోళ్ళైనా ఇటు స్త్రీలైనా. దేవుని బిడ్డరా, కాబట్టి దేవుడు కాదు, దేవుని బిడ్డలుగా నువ్వు నేను సెలెక్ట్ చేసుకోవటం పైకి కనబడి అందం కాదు. హృదయము చూసి దేవుని దగ్గరికి వస్తే ఆయన మనకి ఏది శ్రేష్టమైందో, ఏది మంచిదో, ఏది ఉన్నతమైందో ఆయన ఇస్తే మనం చేసుకోవాలి. కానీ మన పనికి మన సెలక్షన్ బట్టి జీవితాల్లో విచ్ఛిన్నమైనటువంటి వాళ్ళు వల్లలు ఉన్నారు. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే దేవునికి మనం లోబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు ఏలీయాబును చూసి అలా అనుకున్నప్పుడు దేవుడు అతన్ని తోసేసానని చెప్పాడు. తర్వాత మరి అతను 2వ కుమారుడైనటువంటి అభినాదాబుని పిలిపించాడు. అభినాదాబుని ఇతడు కోరుకోలేదన్నాడు. 3వ వ్యక్తి అయిన షమ్మాని పిలిపించాడు. ఇతన్ని కూడా దేవుడు కోరుకోలేదన్నాడు. అక్కడున్న 7 మందిని తీసుకొని వచ్చిన తర్వాత 7 మందిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు. ప్రవక్తకి డౌట్ ఉంది, 7 మంది ఆయన కొడుకులు అయితే 7 మందిని సెలెక్ట్ చేసుకోలేదే, ఇంత దేవుడికి ఎవరు మరి ఎవరిని గురించి ఆయన చెప్పాడని యెషై దగ్గరకు వచ్చి నీ కొడుకులందరూ వీళ్ళని ఇంకోడన్నా ఉండడా అని అడిగాడు. అప్పుడు యెషై అంటాడు, మా లాస్టోడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దృష్టిలో దావీదు లెక్కలేనోడు. తండ్రి వాడి గురించి పెద్ద లెక్కలో వేసుకోలేదు. వాడు కూడా ఆశీర్వాదం రావాలనేటువంటి ఆలోచన తండ్రికి లేదు. వీళ్ళు పెద్దోళ్ళు అని వాళ్ళని చూపిస్తున్నారు. కానీ అప్పుడే దేవుని పెట్టాను. మరి
దావీదుని అందుకని మరి నీకు చివరోని పిలిపించమన్నాడు ప్రవక్త. చివరోని పిలవంగానే ఇక్కడ 12వ వచనాన్ని చదవండి. లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 మందిని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో దైవజనుడు చెప్పాడు ఇంకెవడన్నా ఉంటాడంటే అప్పుడు దావీదుని పిలిపించాడు. దావీదు లోపలికి ఇంకా రాకుండా ముందు ఆ ఎంట్రన్స్ లో ఉన్నప్పుడే దేవుని స్వర వినబడుతుంది. నేను కోరుకున్న వాడు ఇతడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పెట్టారు. ఎందుకు దావీదును రాగానే అంత దూరంలో ఉన్నప్పుడే దేవుడు స్వరముతో మాట్లాడాడు, ఇతన్ని అభిషేకించమన్నాడు. మరి అభిషేకించిన వెంటనే ఇంకో గొప్ప కార్యం ఏంటో, నాటి నుండి ఆ రోజు నుంచి దేవుడు తన ఆత్మతో బలంగా నింపాడు. మరి దేవుని పెట్టారా. మరి గొర్రెలు మేపుకునే స్థితిలో ఉన్నటువంటి దావీదుని గురించి తండ్రి పెద్ద లక్ష్యం చేయాలి. తండ్రి ఆయనకు ఆశీర్వాదం రావాలని కోరుకోలేదు, కానీ ఎవ్వరూ లక్ష్య పెట్టినటువంటి దావీదుని కోరుకున్నది దేవుడు. అతన్ని ఆశీర్వదించింది దేవుడు. గొప్ప మరి గొర్రెలు మేపే స్థితిలో నుంచి, అందుకే 78వ కీర్తన చివర్లు అన్నాడు, వాడి గొర్రెలు మేపే స్థితిలో నుంచి అతన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈరోజు గొప్ప రాజుగా చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈరోజు అంత ఉన్నతమైన స్థితికి దావీదు కారకుడయ్యాడు. దేన్ని బట్టి దేవుడు దావీదును కోరుకున్నాడు? మిగతా వాళ్ళందరూ అందంగా ఉన్నారు కదా, మిగతా వాళ్ళందరూ చాలా ఎత్తుగా ఎర్రగా అన్నీ ఉన్నాయి కదా, క్వాలిటీస్ అన్నీ కూడా. అవన్నీ కూడా నచ్చని దేవుడు దావీదులో ఏమి నచ్చాడు? మరి దేవుని బిడ్డలు ఒక మాట మనకు కావాల్సినట్లయితే, అతను గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు దావీదు. గొర్రెలు మేపేటప్పుడు అతని మీద మరి ఆ గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది. సహజంగా మనలాంటి ఏం చేస్తాడు? పోయిపోయింది ఒక గొర్రె, దానికోసం ప్రాణం పెట్టడం అవసరం, ఈ గొర్రె కాకుండా మిగతా చాలా ఉన్నాయి అనుకుంటాను సహజంగా. కానీ దావీదు ఏం చేశాడు? ఆ గొర్రె కోసం సింహాన్ని ఎదిరించాడు, ఎలుగుబంటిని ఎదిరించాడు, వాటిని రెండింటిని చేర్చగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎవ్వరూ లేరు ఆ ఏరియాలో, దావీదు తప్ప ఎవరూ లేడు. నాన్న సింహం వచ్చింది ఒక నెత్తిపోయిందంటే నాన్న కూడా ఏమంటాడు? ఏం అండు కూడా, ఏం అనకపోయినప్పటికీ ఒక గొర్రె కొరకు తన ప్రాణం పెట్టగలిగినటువంటి వీరుడు ఎవరు? దావీదు. దేవుడు అంటే గొర్రె కోసం ప్రాణానికి తెగించి ఎంత వెల చెల్లించే దానికి ఇష్టపడ్డాడంటే, అయితే నా ప్రజలను అప్పగిస్తే ఇంకా ఎంతగా వాళ్ళ కోసం త్యాగం చేస్తాడు. అది దేవుని దృష్టి పడి. అందుకని దావీదును అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఉన్నతంగా ఆయన అంత గొప్ప రాజుగా చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ చాలా మంది మనుషులు చూస్తున్నారని పనులు చేస్తారు. మనుషులు చూసేటట్టుగా మరి దేవునికి కానుక పనులు కావచ్చు, దేవుడు ఏదైనా కావచ్చు, మనుషులు చూడాలని చేసేదానికి ఏం ఫలవరాదు, ఏమి రాదు. దేవుడు చూస్తున్నాడు, నేను చేసే ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడన్న ఆలోచనతో మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మరి ప్రభువు పనిలో కావచ్చు, ప్రభువు కోసం ఆయన జీవితం కావచ్చు, ప్రభువులో నమ్మకంగా నీతిగా పరిశుద్ధంగా జీవితం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభువు చూస్తున్నాడు అన్నటువంటి తలంపుతో మనం దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ప్రభు పని చేస్తామో, చూస్తున్న దేవుడు ఆయన అకౌంట్లో అన్నీ కూడా క్రియేట్ అయిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టాను. అందుకని 8 మంది సంతానమైనటువంటి యెష్షయి మరి పిల్లల్లో దావీదుని దేవుడు సెలెక్ట్ చేశాడు. దానికి కారణం ఏంటి? దావీదు సెలెక్ట్ అయ్యేదానికి ఆయనలో ఉన్న మంచి ఆ క్వాలిటీస్ ఏందో మనం ఇక్కడ కొన్ని నేర్చుకున్నాం. సమయాన్ని బట్టి మనం కొన్ని నేర్చుకున్నాం. వాటిల్లో మొదటిగా కీర్తన 119:63. భయభక్తులు గలవారికి అందరికీ ఈ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలుకాడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో,
నీ ఉపదేశాన్ని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వాడికి నేను స్నేహితుడిని అంటాను. దావీదుకి స్నేహం చేయాలంటే ఎంతమంది లేరు, రాజుకి కోరుకోవాలి కానీ బొచ్చుడు మంది ఎక్కువ అంటారు. కానీ దావీదుకి ఎవరిష్టము, ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో, వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారో అలాంటి వాళ్ళని నేను నాకు స్నేహితులు, నేను వారికి చెలికాండం అని చెప్పాడు. ఇంకొక మాట మనం గమనిస్తే 53వ వచనం నన్ను విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. ధర్మశాస్త్రాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా ఎవరైతే విడిచి తిరుగుతున్నారో, లోబడకుండా ఉంటున్నారో వాళ్ళని చూస్తే రోషం వస్తుంది అన్నారు. రాజుకు రోషం వస్తే ఏం కావాలా, నిలవన్న ఒకరిని కొట్టేయాలా, ఒకరిని చంపేయాలి. రాజు తలుచుకుంటే ఏముంది, ఏమైనా చేయొచ్చు. కానీ ఈయన ఆత్మానుసారుడైనటువంటి దావీదుకి రోషం వచ్చి ఏం చేశాడో తెలుసా? 136వ వచనం. అందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా నడిచే వాళ్ళంటే నాకు ఇష్టం, నేను వాళ్ళని స్నేహం చేస్తాను అన్నారు. ఎవరైతే వాక్యాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జరుగుతున్నారో వాళ్ళని చూసి నాకు రోషం అన్నారు. రోషం దేనికి కారణమైంది, కోపానికి దేనికి కారణమైంది అంటే వాళ్ళ కోసం కన్నీరు కాల్చేదానికి, ఏడ్చేదానికి, ప్రలాపించడానికి కారణం. ఎంత గొప్ప మనసు. దేవుని పెట్టారా, ఒక రాజు వాళ్ళు నా కుటుంబం కాదు, నా బిడ్డ కాదు, కానీ ఎవరోళ్ళు ప్రజలు సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు వింటోల వాళ్ళు పట్టించుకో, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ కోసం దావీదు ఏడు. దేవుని పెట్టారు, ఇది దేవునికి ఇష్టమైనటువంటి మరి. అందుకు ఆయన నా హృదయానుసారుడని మరి ప్రభువు చెప్పగలిగేటంటే దేవుని హృదయం ఎలాంటిదో దావీదు కూడా అలాంటి హృదయం ఆయన. మనం ఒక మాట మనం లోకాసు వార్త 19:41లో అక్కడ మనం గమనిస్తే ఆయన ఆ పట్టణం వైపు చూసి ఏడ్చాడు. ఏ పట్టణం అది చదవబడింది? యెరూషలేము పట్టణాన్ని చూసి ప్రభువు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు? దేవుడు అద్భుతాలు జరిగించిన పట్టణం, దేవుని స్వరమెత్తి వాళ్ళకి సువార్త ప్రకటించిన పట్టణం అది. కానీ ఈరోజు సరైనటువంటి రక్షణ లేకుండా మరి అనేక సార్లు కొట్టబడి అనేక సార్లు నాశనం అయిపోయినటువంటి పట్టణం యెరూషలేము పట్టణం. అందుకే పట్టణ వైపు చూసి ఆయన కన్నీరు కార్చాడు. అదే సమయంలో యోహాను సువార్త 15:14లో ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైతురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని పెట్టారా అంటే దావీదు మనస్సు ఎలాంటిదో దేవుని మనసు కూడా అలాంటిది, అర్థం కావట్లేదా? ఇక్కడ ప్రభువు కూడా ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో వాళ్ళు నా స్నేహితులుగా ఉంటారు అంటున్నారు. ఎవరైతే నడుచుకోవట్లేదో, లోపడటం లేదో వాళ్ళని చూసి కన్నీరు కావుతారు. దావీదు కూడా అలాంటి మనసు. మరి దేవుని పెట్టారు ఈరోజు ఈ నా మనసు ఎలాంటి, దేవుని మనసా లేకపోతే సైతాను మనసా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం ఎలాంటి మనసు కలిగి దేవుని వాక్యంలో నిజంగా మనం ఎదిగితే మనకి ఎలాంటి మనసు వస్తుంది? జారిపోయిన వాళ్ళని చూసి, పడిపోయిన వాళ్ళని చూసి, భ్రష్టులుగా కలిసిపోయినటువంటి వాళ్ళని చూసి అలాంటి భారంతో మనం నిండినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు మనం మొదలుపెట్టేవాళ్ళు, ఉపవాసం కన్నీరు కాల్చేవాళ్ళగా మనం ఉంటాం. కానీ మనం కేవలం ఆత్మ లేనటువంటి వారు కాదు. మా ఊరు సామాన్యమైనటువంటి స్థితిలో మనం చేస్తే మనకి ఏమాత్రం దేవునికి ఉపయోగకరమైన రీతిలో మన జీవితం ఉంటుంది. మనం పౌలు గారి యొక్క తీవ్రతను మనం గమనిస్తే రోమా పత్రిక 15:21 క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడనై అలాగూ దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డరా, అంటే ఆయన ఆశ ఏందో తెలుసా? ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించలేదు, ఎక్కడెక్కడైతే దేవుని పని జరగట్లేదు అలాంటి ప్రాంతాల్లో నేను ప్రకటించాలా, సువార్త చేయాలని ఆశ నాకు ఉంది. అందుకే నేను ఆ రీతిని ప్రకటించాను.
ఈరోజు సువార్త ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైతే కన్వీనియంట్ ఉందో, బస్ కన్వీనియంట్, ట్రైన్ కన్వీనియంట్ ఉందో, ఆటోలు ఉన్నాయో అక్కడ సువార్త జరుగుతుంది. ఇంకా కొంతమంది ఎలా ఉంది, ఎక్కడైతే సంఘాలు ఉంటున్నాయో ఆళ్ళ నుంచి నలుగురిని భేదాన్ని ఒక సంఘం పెట్టారు. భారం లేనటువంటి వాళ్ళుగా, కేవలం స్వార్థపరులుగా ఉండి ప్రతిఫలాన్ని ఆశించి దోచుకునే వాళ్ళు తయారైపోయారు. ఈ పై మెరుగులు దోస్తున్నారు కానీ వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించారు. దేవుని పెట్టారా? మరి ఇలాంటి వాళ్ళు దేవుని భారం ఉంటుంటారు. వాళ్ళు వీళ్ళు కష్టపడి ఒక ఆత్మను సంపాదించారంటే ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎంత కన్నీరు కారిస్తే ఒక ఆత్మ వచ్చింది. ఈరోజు నువ్వు వాళ్ళని దోచుకొని వెళ్ళేదానికి ప్రయత్నించే వాళ్ళు తయారైపోయారు. గుడ్డిగా వీళ్ళు జనాలు కూడా అనుసరిస్తా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ ఏందో తెలుసా? క్రీస్తు నామము ఎక్కడైతే ప్రకటించలేదో అక్కడంతా నేను ప్రకటించాలని ఆశతో అలా ప్రకటించాడు. ఎందుకనే మరి సాధు సుందర్ సింగ్ గారు కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది ఏంది తెలుసా? ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే పరిచర్య జరగలేదో, ఆటంకంగా ఉందో ఆ ప్రాంతాన్ని నాకు చెప్పండి, నేను వెళ్ళి ప్రకటిస్తాను అన్నాడు. ఎందుకు? ఆయన ధైర్యం ఏందో తెలుసా? నేను వెళ్ళి ప్రకటిస్తే అక్కడ పరిచర్య ప్రారంభం అవుతుంది. ఎందుకో తెలుసా? ఆయన నా మాట వింటాడు, కార్యాలు ఆయన జరిగిస్తాడు, ఆత్మలు రక్షించబడతారనేటువంటి ఆశ ఆయనకి. నా ప్రియ దేవుని బిడ్డలరా, కాబట్టి ప్రభువు బిడ్డలంగా మన వాక్యాన్ని అనుసరించే వాళ్ళమైతే అటు ప్రభువుకి చెలుకాలుగా మనం ఉంటాము. మనం అదే సమయంలో నశించిన వాళ్ళని నిమిత్తమై అలాంటి భారముతో ప్రార్థించే వాళ్ళంగా, కన్నీరు కార్చే వాళ్ళంగా ఉంటాము. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వాళ్ళంగా నువ్వు నేను ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని నేను కీర్తన 101:6 నమ్మకస్తుల కొరకు నేను వెతుకుతున్నాను అంటాడు దేవుడు. దేవుడికి కావాల్సింది ఎవరు? నమ్మకస్తులు. ఏదన్నా చెప్పినట్లు చేసే నమ్మకస్తులు కావాలి, కానీ మాటలు చెప్పేవాళ్ళు కాదు ఆయనకు కావాల్సింది. కాబట్టి నమ్మకస్తులుగా నువ్వు నేనుంటే ఈ చివరి దినాల్లో ఆయన కొరకు, ఆయన మనకు పనిని అప్పగించేదానికి, ఆయన పనిని నిర్వర్తించేదానికి ఆయన మన కోసం వెతుకుతున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మొదటి మాటగా మనం దేవుని ఉపదేశాన్ని అనుసరించే వాడికి ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. ఎవరైతే లోబట్టం లేదో వాళ్ళని గురించి కన్నీరు కార్చాడు. ఇది దేవుని మనస్సు. అందుకనే దావీదు నా హృదయానుసారుడని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఇది దేవుని మనస్సు కాబట్టి దావీదుని మరి హెచ్చించేదానికి మొదటి కారణం ఈ మాట. రెండవ మాటగా మనం గమనిస్తే 119వ కీర్తన 113 విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద్విమనస్కులు అంటే ఎవరు? వాళ్ళు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళని నేను ద్వేషిస్తున్నానని దావీదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ద్విమనస్కు అనేది ఎలాంటిది అనంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 10 అద్భుతాలు చూశారు. అలాంటి వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ముందు చూస్తే సముద్రం ఉంది, వెనకాల చూస్తే ఫరో తరుముకొని వస్తున్నాడు. అప్పుడు గగ్గోలు పెట్టేసి మేము ఎందుకు వచ్చే సావు, వెనక్కి తిరిగిపోయి వాళ్ళకే దాసులు అయిపోతాము అని వాళ్ళు గగ్గోలు పెట్టి అరుస్తా ఉన్నారు, తిడతా ఉన్నారు వాళ్ళు. అలాంటప్పుడు దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పాయలు చేసిన తర్వాత ఎప్పుడైతే సముద్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ దేవునికి స్తోత్రం అని చెప్పి పాటలు పాడుతూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. అరే, ముందు చూస్తే ఎవడు సనిగింది ఎవరు? ఇప్పుడు దాకా ఆయన గురించి నువ్వు సనిగావు, సముద్రం పాయలు చేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంతేకాదు, సముద్రం దాటిన తర్వాత మళ్ళా వాళ్ళు నడుస్తూ ఉంటే దాహం అయిపోయిందంట. దాహానికి నీళ్లు లేవు వాళ్ళకి. మళ్ళా వెంటనే సనుగుడు ప్రారంభం అయిపోయింది, తిరుగుబాటు ప్రారంభం అయిపోయింది. వెంటనే దేవుడు బండం చేసి నీళ్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఎడారిలో నీరు ఏరులుగా పారిందంట. అంత నీటిని వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎవరిళ్ళు? వాళ్ళు ద్విమనస్కులోళ్ళు, స్థిరం లేనటువంటి వాళ్ళు, ఒక క్రమం లేనటువంటి వాళ్ళు, ద్విమనస్కుల వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం 20 లోకసు వార్త 22:33 దగ్గర 31 నుంచి మనం గమనిస్తే అక్కడ ప్రభువు అంటాడు, ఈ రాత్రి గొర్రెలు
గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరపోతాయి అన్నప్పుడు ఆ వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా అందరూ చెదిరిపోయిన నేను మాత్రం నీ కోసం ఉంటా అని అన్నాడు. వెంటనే ప్రభు ఆయనతో మాట్లాడుతూ అంటాడు, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు అంటావు, నీవు అన్న పాటనే కోడికి వస్తుంది అన్నాడు. సరే ఆ మాట చెప్పిన తర్వాత 61వ వచనాన్ని గమనిస్తే, ఆ కోడి కూయక మునిపే పేతురు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాడు? ముమ్మారు. ఆ ఒక చిన్న పిల్ల వచ్చి, అక్కడున్న మనుషులు వచ్చి, యేసు ప్రభువు నువ్వు గురువు, నీ గురువే కదా, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే ముమ్మారుగా ఆయన ఎవరో నాకు తెలియదని ఒత్తు పెట్టుకున్నాడు ఆయన. వెంటనే కోడి కూర్చింది. ఎవరు? పేతురు ఎవరు? 2 రకాలైన మనస్తత్వం, ద్విమనస్కత్వం పేతురులో ఉండిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటివి మరి మనకు శిష్యులు కూడా కావచ్చు. శిష్యులు కూడా ప్రభువా నీ కోసం మేము ప్రాణమైనా పెడతామన్నారు. తీరా ప్రభువుని బంధించగాలని ఎవడు పట్టుకోడు పరిగెత్తేశారు. అంటే ద్విమనస్కులు ఎలాంటి వాళ్ళు? మాట చెప్తారు, స్థిరము లేనటువంటి వాళ్ళు ద్విమనస్కులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో ఒక్కసారి గమనిస్తే మనం ద్విమనస్కులమా, స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారమా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు అనేక మంది విశ్వాసుల జీవితాలని మనం గమనిస్తే భక్తిలో ఉన్నట్టే ఉంటారు, వెంటనే ఏం కనపడుతుంది? భక్తిహీనత కనిపిస్తా ఉంది. అనేక మంది పరిశుద్ధంగా ఉన్నట్టు, పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడించినట్టుగా కనిపిస్తారు, వెంటనే వాళ్ళలో అపవిత్రత అనేది కనిపిస్తుంది. నీతిమంతుడైన ప్రభువుని వెంబడించే వాళ్ళుగా నీతిమంతులుగా ఉంటారు, వాళ్ళ జీవితాల్లో వెంటనే అవినీతి అనేది కనిపిస్తుంది. వీళ్ళు చాలా సౌమ్యులు అనేటువంటి అనుకునే లోపలనే వాళ్ళలో కోపం తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళలో చాలా లోబడతారు అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళలో అవిధేయత అనేది అంత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ద్విమనస్కులు చేసేటువంటి పరిస్థితులు. ఈరోజు సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు లేవా? ఇలాంటి భక్తిగా కనిపించి భక్తిహీనతలో జారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? లోకానికి మనకు వాక్యం తిమోతి పత్రిక చెప్తుంది, పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళందరూ ద్విమనస్కులు కదా. ద్విమనస్కులకి ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది? మనకు యాకోబు పత్రిక 1:6-8 మధ్యలో అంటాడు, ద్విమనస్కులకి వాళ్ళకి ఏమీ పొందుకోలేరు. వాళ్ళు 2 రకాలైనటువంటి మనస్తత్వంతో స్థిరంగా ఉన్నట్టే ఉండి స్థిరం లేకుండా పడిపోయే మనస్తత్వం ఉంటే ఆశీర్వాదం అనేది నీకు ఎలా వస్తుంది? దేవుని దీవెన అనేది నీకు ఎలా వస్తుంది? క్షేమం అనేది నీ కుటుంబానికి ఎలా వస్తుంది? విమనస్కుల్ని దేవుడు ఎక్కడ ఆశీర్వాదం రానే రాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాంటి వాళ్ళంగా మనం వండుకూడదు. స్థిరం లేని వారంగా మనం ఉన్నందువల్ల మనము ఆశీర్వాదం మనకు రాదు, మన కుటుంబానికి రాదు, దేవుని శాపం అనేది మాత్రమే వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే విమనస్కులుగా మనం ఉండకూడదు. అందుకే నీ భక్తి ఎలా ఉందో, మందిరంలో నువ్వు ఆదివారం ఎలా ఉంటావో రిమైనింగ్ వీక్ మిగతా వారం అంతా కూడా నీవు అలా ఉంటేనే నీవు కరెక్ట్. అంతేగాని ఆదివారం ఒకలా రిమైనింగ్ మిగతా వారాల్లో మిగతా రోజుల్లో నువ్వు భిన్నంగా ప్రవర్తిస్తే విమనస్కుల లెక్కలోకి వచ్చేస్తావు, ఆశీర్వాదం అనేది నీలో ఉండదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం కాకుండా ఉండాలి. విమనస్కులకి అందుకనే మనకు వేషధారులతో, నన్ను 26వ కీర్తన 4వ వచనం అన్నాడు, వేషధారులతో నేను పొందు చేయనయ్యా అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం రావాలి అని అంటే, అసలు మనకు రక్షణ అనేది మనం పొందుకోవాలంటే ముందు మనం ఎలాంటి డబుల్ పరిస్థితుల్లో మనం ఉండకుండా స్థిరమైనటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు మనం దేవుడు రక్షించాడని చెప్పుకుంటున్నాము, దేవుడు మేము రక్షించబడిన గుంపు, పరలోకానికి సంబంధించిన మేము అని అంటున్నాం. కానీ ఈరోజు దానికి తగనట్టుగా ప్రవర్తన ఎంతమందిలో ఉంది? రేపు ప్రభువు ముందు నిలబడగలిగే ధవళవర్ణపు సింహాసనం ఎదుట ఆయన ముందు నిలబడగలిగే శక్తి, సమర్థత ఎంతమందికి ఉంటుంది?
వేషధారులకు ఉంటుందా? జాగ్రత్త. పాపముతో ఉన్నా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారులకు మాత్రం ఆయన ముందు స్థానం, చోటు లేనే లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే నేను చెప్పే మాటకి మరి ప్రజల్లో ఇలాంటి భిన్నమైన ప్రవర్తన ఉన్నప్పుడు చెప్పేదానికే నాకు మాటల. కానీ నన్ను రక్షించుటకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు హృదయం ఎలా ఉంటుంది, ఆయన రక్తాన్ని చిందించినటువంటి ఆయన హృదయం ఎలా ఉంటుంది? అందుకనే కన్నీరు కార్చాడు. ఆ యెరూషలేము పట్టణం వైపు చూసి కన్నీరు ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఇప్పటికి లెక్కలేని సార్లు యెరూషలేము మొత్తం కాల్చబడిపోయింది. 3 సార్లుగా యెరూషలేము కాల్చేశారు వాళ్ళు. లెక్కలేని సార్లు శత్రువులకు అప్పగించాడు. వాళ్ళకి జరిగినటువంటి నష్టం లోకంలో ఎవరికి జరగల. ఎందుకు? దేవుని ప్రేమించినటువంటి వాళ్ళు స్థిరం లేకుండా పడిపోయారు కాబట్టి నష్టం మీద నష్టం ఇప్పటికి కూడా యెరూషలేములో వాళ్ళందరూ తిరిగి కూడుకోలేదు. ఇప్పటికీ వాళ్ళు దాని పరిస్థితిని అనుభవిస్తున్నారు. వేషధారులని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించడం. మీరు ఉంటే పర్ఫెక్ట్గా ఉండండి, దేవునిలో స్థిరంగా ఉండండి, దేవుని నామానికి మహిమ తెచ్చేటట్టుగా ఉండండి. ఉండటం నీకు చేత కావట్లేదా, నీ వల్ల కావట్లేదా, వేషధారితనాన్ని పక్కన పెట్టేసి మానేసేయండి. నాకు నష్టం లేదు, ప్రభువుకు కూడా నష్టం లేదు. ఎందుకు? మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందంటే దేవుని మందిరంలో నువ్వు నేను ఉండేది ఆయనకి అవమానం తెచ్చేదానికా, ఆయన దూషించబడేదానికా, ఆయన్ని చేత కన్నీరు కార్పించేదానికా? ఎంత దౌర్భాగ్యం దేవుని బిడ్డలారా! ఇదంతా కూడా ఎంత దుఃఖమైనటువంటి పరిస్థితి. ప్రాణం పెట్టిన ప్రభు కన్నీరు కారకుండా ఏం చేస్తాడు? కేవలం ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎంత ప్రేమిస్తాడో అంత రోషం గల దేవుడు. ఒక్కసారి కన్ను తెరిస్తే మిగలం. ఆయన ఉగ్రతకి ఎవడు నిలబడినాడు? ఎవడు లేడు. వద్దు, ఆయన కోపాన్ని రేపొద్దు. అందుకే హెబ్రీ పత్రిక అంటుంది, ఆయన చేతిలో పడుట బహు భయంకరం. జాగ్రత్త. వేషాలు కాదు కావాల్సింది, ఏది మనం వేషధారులుగా ఉండటం కాదు కావాల్సింది. వాస్తవమైనటువంటి భక్తి చేద్దాం, నిజాయితీగా ప్రభు బిడ్డలుగా ఉందాం. నన్ను బట్టి నా ప్రభుకి మహిమ తేవాలి, కానీ నన్ను బట్టి ఆయన నామానికి దూషణ కలగకూడదు. చేతనైతే అలా ఉందాం, లేదా వాళ్ళల్లో కలిసిపోదాం, ఏమీ ఇబ్బంది లేదు. ప్రభు బిడ్డలుగా మనం ఉండలేకపోతే అట్ట కలిసిపోతే మనకు నష్టం లేదు. రేపు అట్ట తిరిగి ఉగ్రత ఉందనుకో, నరకంలో పడటం. ఇప్పటికి ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఉండాలని అదే మాటలు చెప్తున్నాం. ఎవరూ కూడా దేవుని నామానికి అవమానం తెచ్చే వాళ్ళంగా నువ్వు నేను ఉండకూడదు. ఎండిపోయిన స్థితి అని మొన్న వాక్యం మనం విన్నాం. ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది? దేవుణ్ణి ఎరిగినటువంటి మనకి ఏమన్నా దేవుడు వాక్యం ఏమన్నా తక్కువ చేశాడా? దేవుడు అద్భుతాలు ఏమన్నా తక్కువ చేశాడా? ఎందుకు ఎండిపోయిన స్థితి? ఆనాడు ఇశ్రాయేలుకి మనకు తేడా లేదంటే మీ జీవితాల్లో ఇన్ని కార్యాలు చేసినా కూడా ఎందుకు ఎండిపోయి ఉన్నారు? మనం ఇంకా పరిపూర్ణ స్థితిలోకి రాలేకపోతున్నాం. ఇంకా దేవుడు అంటే నీకు ఇంకా సగం తెలియనట్టే ఉంది. సూలూరుపేటలో ఒక ఆయన అన్నాడు, మా పాస్ట్కి దేవుడు ఉన్నాడంటే నమ్మకమే లేదన్నాడు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం. దేవుడు అంటే ఇన్ని అనుభవించినప్పటికీ, ఇన్ని మేలు పొందుకున్నప్పటికీ ఇంకా మనకు దేవుడు అంటే నమ్మకం లేదంటే రేపు నరకం అంటే కూడా నువ్వు నమ్మకపోయినా నష్టంలే, ఉండేది మాత్రం అదే. కాబట్టి దాన్ని ఎవరు తప్పించలేరు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, విమనస్కత్వం అనేది దేవుడు ద్వేషించేది. అందుకే దావీదు అన్నాడు, విమనస్కులను నేను ద్వేషిస్తున్నా. ఈరోజు ఎవరి జీవితంలో కూడా అలా ఉండకూడదు. ఉంటే ఉండండి, లేదా ప్రశాంతంగా జారిపోయి లోకంతో కలిసిపోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ మాటగా గమనిస్తే కీర్తన 119, 163. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. చాలు. అబద్ధం అనేది లోకంలో జనరల్గా వాడుతుంటారు. అసలు అది ఊతపదం అయిపోయింది. అబద్ధం చెప్పటం అనేది చాలా ఊతపదం అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటాడు, అబద్ధము నాకు అసహ్యము అని అన్నాడు. అది నాకు హేయం అన్నాడు. అదంటే నాకు రోత. అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే నాకు రోత అన్నాడు. 101వ కీర్తన 7వ వచనంలో కూడా అక్కడ దేవుడు అంటాడు, అబద్ధం చెప్పేవాడు నా కన్నులు ఎదుట
నిలవనేరడు, నిలబడలేడోడు, అబద్ధం చెప్పేవాడు నా కన్నుల ముందు నిలబడలేడు అని చెప్పాడు. ఎందుకు దేవుడు అంత కోపగించుకున్నాడు అబద్ధాన్ని? కోపం, అబద్ధం చెప్తే అది పెద్ద పాపమేమైంది? అటకాదు ఇదని అబద్ధమే కదా, దానికి అంత తీవ్రత ఎందుకు వచ్చింది అని అంటే, యోహాను సువార్త 8:44 నుంచి మనకు గమనిస్తే, తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశల నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు ఎవడు? అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో వాళ్ళకి జనకుడు అంటే సైతాను. సైతాను బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డవి ఎలా అవుతావు నువ్వు? అందుకు దేవునికి అంత కోపం. ఎంత కోపం అని అంటే, నా ముందు వాడు నిలబడేదానికి లేదన్నాడు. నిలబడేదానికి లేదన్నటువంటి దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు. ప్రకటన గ్రంథం 21:8. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అపవాది సంబంధులు, అబద్ధానికి జనకుడైన అపవాదిని వెంబడించే వాళ్ళకి శిక్ష ఏందో తెలుసా? ఇక్కడ అగ్నిగుండములో పాలు పుంపులు పొందే వాళ్ళ లిస్ట్ ఇచ్చేసాడు ఇక్కడ దేవుడు. వాళ్ళు పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరకంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. వాళ్ళతో పాటు ఎవరు పడతారో? అబద్ధికులందరూ అగ్నిగుండములు. నేను చిన్నదే కదా, సింపులే కదా అబద్ధం. కుదరదు. నువ్వు అపవాదిని వాడిని అనుసరిస్తూ నువ్వు నడుచుకున్నప్పుడు నీ శిక్ష అంత తీవ్రంగా ఉంటుంది అని మనం ఇక్కడ వాస్తవం చెప్పింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 20వ అధ్యాయము 7 మనం గమనించినట్లయితే, అబ్రహాము ఏం చేశాడు? మరి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళంగానే అక్కడ ఆయన ఏం చేశాడంటే, ఐగుప్తు యొక్క పద్ధతిని చూసి, ఐగుప్తులో దేవుని భయం అనేది లేదు, ఆయన భార్య అందంగా ఉంటుందంట, శారా అందంగా ఉంటుందంట. అందంగా ఉంది కాబట్టి ఆమెను బట్టి ఇతన్ని చంపేస్తారేమనేటువంటి భయం ఆయనకు వచ్చి తర్వాత భార్యకి చెప్పాడు. ఎవరన్నా అడిగితే నేను నీ అన్నని చెప్పు, నేను నీ భర్తనని చెప్తే వాళ్ళు నన్ను లేపేసి నిన్ను ఉండిస్తారు. అట్లాంటి పరిస్థితి కాకుండా నీ అన్నని చెప్పంటే ఆమె సేమ్ మా అన్న అని చెప్పేసిన తర్వాత ఈ సత్యం నేరుగా రాజుకు తెలిసిపోయింది. మన దేశాన్ని చెల్లెలు అన్న వచ్చారు, ఆమె అమిత అందగత్తి అనే విషయం మరి రాజుకి, అమ్మేలేకి తెలిసిపోయిన తర్వాత మనుషులను పంపించేసి ఎత్తుకెళ్ళిపోయాడు. అబ్రహాం అనుకున్నాడు అన్నా చెల్లెలు అంటే ఎవరు ఏమన్నారు అనుకున్నాడు, కానీ మరి ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? అబద్ధం చెప్పేసి అబద్ధానికి జనకుడైన అపవాదితో చేతులు కలిపేసిన తర్వాత నువ్వేం చేయగలవు? నీ వల్ల ఏమవుతుంది? నీ చేత ఏమవుతుంది? ఏమి చేయలేక కేవలం ప్రార్థన చేసి ఉంటాడేమో మనకు తెలియదు, లేకపోతే బోర్న ఏడ్చుంటాడేమో, అంతకంటే మనకు తెలియదు. కానీ ఆ రాత్రి దేవుడు 7వ వచనం 27, ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే శారాని రాజు తీసుకెళ్ళిపోయాడో వెంటనే దేవుడు అతనితో మాట్లాడుతూ, నీవు ఒక మనుషుని భార్యని తీసుకొని వచ్చావు, మర్యాదగా అతని భార్యను అతనికి అప్పగించు. అతను ఎవరు అనుకుంటున్నావు? అతని ఒక ప్రవక్త. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఒకవేళ నువ్వు అప్పగించకపోతే నీవు నీ వారందరూ కూడా సస్తారు, జాగ్రత్త అన్నప్పుడు భయపడిపోయాడు. ఆయన భయపడిపోయి ఆయన తన ప్రజలందరినీ పిలిచేసి వాళ్ళతో మాట్లాడి ఆమెను తీసుకుపోయి మళ్ళీ భద్రంగా అబ్రహాముకు అప్పగించాడు. అంటే ఒక్క అబద్ధం ఏమైపోయింది అబ్రహాం జీవితంలో? నిద్రలేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. దేవుడు కల్పించుకోకపోతే తిరిగి ఆయన
మరి ఊపిరి ఉండలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే దేవుని బిడ్డలు, అందుకని అబద్ధం లోకానికి ఈజీ, అది నష్టం అని లోకానికి తెలియదు. నీకు నాకు మాత్రం దేవుడు చెప్పాడు, అబద్ధికులందరూ అగ్నిగుండంలో ఉంది. ఈ సత్యాన్ని గుర్తెరిగి, ఇంకొక మాట, నువ్వు అబద్ధం చెప్పి ఏమన్నా కోట్లు సంపాదించాలా? నువ్వు అబద్ధం చెప్పి ఏమన్నా ఒక బండిడు బంగారం ఏమన్నా తెచ్చుకుంటావా? నీ కష్టం నీదే కదా, నీ శ్రమ పడతావు, నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబాన్ని బతికించుకుంటావు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? కాబట్టి అది సరైంది కాదు, సక్రమైంది కాదు అనే సత్యాన్ని మనం గుర్తెరిగి, అందుకనే మనకు మత్తయి సువార్తలు అంటాడు, నీ మాట అవునంటే అవునని, కాదంటే కాదన్నుండు. అంతే. నువ్వు దానికి మించితే ఏదన్నా చెప్పావా, అపవాది నుంచి వచ్చినట్టే, జాగ్రత్త అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట, దేవుని మాట అంగీకరించేవాళ్ళు అంటే, వాక్యానుసారంగా నడిచేవాళ్ళు అంటే నాకు ఇష్టం అన్నాడు దావీదు. అది దేవుడికి అంగీకారమైంది. రెండో మాట, ద్విమనస్కులు అంటే నేను ద్వేషిస్తానన్నాడు. కాబట్టి ద్విమనస్కులు అనేది దేవుడు కూడా ద్వేషిస్తాడు. అలా ఉండకూడదు అనేది నేర్చుకున్నాం. మూడో మాట, అబద్ధము నాకు అసహ్యం అన్నాడు. అబద్ధం అనేది లోక దృష్టిలో చాలా సింపుల్, కానీ ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని బిడ్డలకి దాని ద్వారా అమిత నష్టం ఉందనేది జ్ఞాపకం చేసుకుంది. మరి నాలుగో మాటగా గమనిస్తే 139వ కీర్తన 21-22. ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని నేను ద్వేషిస్తున్నా. నీ మీదకి ఎవరైతే లేస్తున్నారో నేను అసహించుకున్నా, వారి యందు నాకు పూర్ణ ద్వేషం ఉంది, వాళ్ళని నేను శత్రువులుగా నేను భావిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనకు పెళ్ళి అయిపోయింది అనుకోండి. పెళ్ళయిన తర్వాత మునుపు వాళ్ళు ఎవరెవరు, కానీ పెళ్ళయిన తర్వాత ఆమె భార్య అని ఆమె వచ్చిన తర్వాత ఆమెని ఎవరన్నా అంటే వీడికి రోషం వస్తుందా లేదా? రోషం వస్తుంది. ఎందుకు? నా కుటుంబం, నా భార్యని అంటావా అని రోషం వస్తుంది. ఆయన్ని ఏమన్నంటే ఆమెకి కోపం వచ్చేస్తుంది. కానీ దావీదును, దేవుణ్ణి ఎవరైనా ఏమన్నంటే నాకు కోపం వస్తుంది, ద్వేషిస్తాను, వాళ్ళని నాకు శత్రువులుగా నేను భావిస్తున్నానంటే దేవుడికి ఆయనకి సంబంధం ఏమనుకుంటున్నాడు? నా కుటుంబం అంటేనే కదా రోషం వచ్చింది. ఇప్పుడు నీ భార్య, నీ భర్త అంటే నీకు రోషం వచ్చింది. దావీదుకి దేవుణ్ణి బట్టి ఎందుకు రోషం వస్తుంది? మనం 89వ కీర్తన 26-27. తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఏమని మొరపెడతాడు దేవుణ్ణి? నా తండ్రి, నా దేవుడు, నా రక్షణ దుర్గం. మరి కీర్తన 18లో కూడా అంటాడు, నా కొండ, నా కోట, నా దుర్గమ. ఎన్ని పదాలు ఉన్నాయి ఆయన కీర్తనలన్నిటిలో దేవుణ్ణి అంతగా, మరి అన్ని పదాలతో సంబోధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా, అంతగా దేవుణ్ణి కీర్తించేవాడు, అంతగా దేవునికి స్తుతి చెల్లించేవాడు. అందుకనే దేవుడు ఆయన అంటాడు, అతడు నన్ను, నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెడతాడు. అందుకని నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూమి మీద ఎంతో మంది, కోట్ల మంది జన్మించారు. వాళ్ళందరిలో జ్యేష్ఠుడు ఎవరు తెలుసా? దావీదు. ఎంత ఆధిక్యత ఎందుకు? దేవుణ్ణి అంత హృదయపూర్వకంగా, పైకి కాదు, పైకి కూడా మనం కూడా, నాకు ప్రభు అంటే బలి ప్రేమ ఒక అని అంటుంటారు అన్న వాళ్ళు, మళ్ళీ కనపడరు. నాకు బలి ప్రేమ అంటారు, ఆలస్యంగా వస్తూ ఉంటారు. ప్రేమ ఉండేవాళ్ళు ఆలస్యంగా వస్తారా? నీ కూతురికి హాస్టల్ కాడికి నేను 10 గంటలకు వస్తాను అన్నావు, 10:30కి పోతా బావు కదా, చెప్పిన టైం కన్నా ముందు ఉంటావు ఎందుకు? ఎప్పుడెప్పుడు చూద్దామా? నిజంగా నీకు దేవుని ప్రేమ అనేది ఉంటే, దేవుణ్ణి నువ్వు అంత హృదయపూర్వకంగా ప్రేమించే మనస్తత్వం ఉంటే ఆలస్యంగా వస్తున్నావు అంటే ఏమని? ఆ సమయం కూడా దొంగిలిస్తున్నామని లెక్క. మనం దేవుడి సన్నిధిలో మన వారానికి గడిపే
కేవలం కేవలం 2 గంటల సమయాన్ని కూడా దొంగిలిస్తున్నావంటే మలాకిలో నువ్వు నువ్వు మనకు ఏం పేరు పెట్టింది? నువ్వు దొంగవి, దొంగవు కాబట్టి దొంగిలిస్తున్నావు అని దేవుడు పదం చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి కాడ దొంగలుగా మనం సమయాన్ని కావచ్చు ఏదైనా కూడా దొంగిలించే వాళ్ళంగా మనం ఉండకూడదు. అందుకని దావీదుని దేవుడు అన్నాడు, నన్ను ఎలా సంబోధిస్తాడు. దేవుడు ఎంత మెచ్చుకున్నాడు ఆయన్ని. దేవుడికి ఎంతగా ఇంప్రెస్ అయ్యాడంటే, అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా నేను చేస్తాను. భూరాజుల్లో ఎంతమంది భూమి మీద ఉన్న రాజులు ఉన్నారో వాళ్ళందరిలో అత్యున్నతునిగా నేను అతన్ని ఉండజేస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత! ఆశీర్వాదం అనేది ఊరికే రాదు, దీవెన అనేది ఊరికే రాదు. మాటలు చెప్తే దేవునికి దీవెన రాదు, నేను మరి డబుల్ యాక్షన్ చేస్తే దీవెన రాదు. హృదయాన్ని చూసే దైవం దగ్గర కాడ హృదయపూర్వకంగా, అందుకే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ యాక్షన్ ఆయనకి అంగీకారం కావాలి. అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. వాళ్ళని ఆశీర్వదించడం, నన్ను ఎందుకు ఆశీర్వదేయడం ఏడుపు కాదు. ఏడిస్తే నీకు ఆశీర్వాదం రానే రాదు. వాళ్ళు అనుసరించిన క్రమాన్ని నువ్వు అనుసరిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాన్ని పొందేవారంగా మనం ఉండాలంటే, అందుకే దావీదు, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని నేను ద్వేషిస్తా, వాళ్ళని నా శత్రువులుగా నేను భావిస్తానని అలా ద్వేషించాడు. కాబట్టి అది దేవునికి అంగీకారమైనటువంటి రీతిలో దేవుడు దాన్ని స్వీకరించాడు. చివరిగా మనం గమనిస్తే కీర్తన 132:2 నుంచి, యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనెను. దేవుని బిడ్డలారా, దావీదు ఎవరు? ఒక గొప్ప రాజు. ఒక గొప్ప రాజు దేవుని మందిరానికి స్థలం చూసేదానికి ఎంత తీర్మానం చేస్తాడు? ఆయన అంటాడు, నేను ఒక మొక్కుబడి చేసుకున్నా, ఒక తీర్మానం చేసుకున్నా. అదేందో తెలుసా? మొదటిగా ఆయన స్థలాన్ని నేను చూడాల. ఆ స్థలం సెలెక్ట్ చేసేంత వరకు తిరిగి నేను నా ఇంటికి నేను వెళ్ళను. నేను మంచం మీద నేను పడుకోను, తిండి తిన్నో, నిద్ర రానీను. ఎవరండి నా? దావీదు జీవితంలో ఎంత గొప్ప తీర్మానం ఏంది? ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు కదా దేవుని పనులు. మనం కాకపోతే ఇంకొకరు చేస్తారు కదా దేవుని పని. వాళ్ళు చేస్తా ఉంటే పక్కన తప్పుకొని పోతాం, వాళ్ళే చెయ్యాల. ఎవడైతే మోటుకుంటాడో వాడు తిప్పలు వాడే పడాల. మిగతా వాళ్ళు మనం సపోర్ట్ రాము. ఎందుకంటే మనకు అది ఆశీర్వాదం అనే విషయం మనకు తెలియదు. మన మట్టి బుర్రకి దేవుని కోసం చేసే ప్రతి అడుగు అది ఆశీర్వాదం అన్న సత్యం మనం ఇన్ని సంవత్సరాల్లో మనం నేర్చుకోవాలి. అందుకని ప్రయాసపడే బిడ్డలు ప్రయాసపడుతుంటే పక్కన తిరిగే వాళ్ళు మనం అనేకులు ఉన్నాం. ఆశీర్వాదం రమ్మంటే ఎట్లా వస్తుంది? దేవుని బిడ్డలారు, అందుకే ఆయన తీర్మానం ఏందో తెలుసా? ఆయన కోసం ఒక స్థలాన్ని చూసేంత వరకు నేను నా ఇంటికి వెళ్ళను, నిద్ర రానియను, తిండి తిన్ను. ముందు ఆయన పని చేయాలి, ముందు ఆయన పని చేయాలి. దేవుని పెట్టాలి. ఇది దావీదులో దేవుడు మెచ్చినటువంటి సుగుణం. చాలా ఉన్నాయి మనం గమనించాలంటే, సుగుణాలు అనేక ఉన్నాయి. వాటన్నిటిని బట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నది మొదటిది, దేవుని ఉపదేశాన్ని ఎంతమంది అయితే అంగీకరించి నడుచుకుంటున్నారో వాళ్ళని నాకు స్నేహితుడిగా భావిస్తానన్నాడు. ఎవరైతే నడుచుకోవట్లేదో నేను వాళ్ళ కోసం కన్నీరు గార్చి ఏడస్తానన్నాడు. అది దేవుని మనసు. రెండోది, ఆయన విమనస్కుల్ని నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. విమనస్కులుగా ఉండే వాళ్ళకి ఆశీర్వాదం రాదు. కాబట్టి అలా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే హృదయాన్ని చూసే దేవుడు. మరి అలాంటి పరిస్థితిని మన నుంచి ఆయన ఆశించకూడదు, అలా ఉండకూడదు మనం. మూడవ మాటగా మనం గమనిస్తే, అబద్ధం అనేది లోకానికి చాలా ఈజీగా ఉంటుంది. అది దేవుని దృష్టిలో ఒక భయంకరమైనది, నరకానికి తీసుకుపోయే ఒక సాధనం అది. అలా ఉండకూడదని
దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాలుగోది మనం గమనిస్తే, నిన్ను ద్వేషించేవారిని. ఈరోజు దేవుణ్ణి ద్వేషించేవాళ్ళు ఈరోజు మనోళ్ళు. ఇంకొక మాట కూడా 31వ కీర్తన 6వ వచనంలో, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. చాలు. దావీదు అంటాడు, వ్యర్థమైన దేవతలను అనుసరించే వాళ్ళు నాకు అసహ్యులు. ఎందుకో తెలుసా? నేను వాళ్ళ పొందు చేయకపోవటం కూడా కాదు కదా, వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అన్నాడు. అసహ్యం అనేటువంటి మనుషులను చూసి ఈరోజు దేవుణ్ణి దూషించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఎంతమంది? దేవునికి భిన్నంగా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు ఎంతమంది? దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడే వాళ్ళతో పరిచయాలు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరా? ఇలాంటి బ్యాచ్ లేదా? దావీదు అంటాడు, అలాంటి వాళ్ళు నాకు అసహ్యము, నేను వాళ్ళని అసలు వాడిని చూడను అంటాడు. కానీ అలాంటి వాళ్ళతో నువ్వు పరిచయం పెట్టుకొని వాళ్ళని ఏమన్నా మార్గంలోకి తీసుకొచ్చావా? పని అట్లాంటిది ఏమన్నా ఉందా? అలాంటి వాళ్ళతో పరిచయం పెట్టుకొని వాళ్ళకి ఏమైనా చెప్తానన్న పరిస్థితి ఉందా? లేదు కదా. ఈ చెత్త మాటలన్నీ మాట్లాడేదే కదా. దానికి ఎందుకు పరిచయం? దానికి ఎందుకు కలిసిపోయి తిరగటం? జాగ్రత్త. అది మనం ఒక పక్క వాళ్ళు దూషిస్తూ ఉంటే, ఒక పక్క అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో స్నేహమేంది? దేవుని బిడ్డలుగా అది సరైంది, సక్రమైంది కాదు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మనం దావీదు లాంటి ఆశీర్వాదం పొందాలంటే ఇవన్నీ ఆయన అనుసరించాడు, ఆశీర్వదించబడ్డాడు. గొప్పగా దేవుడు ఆయన గురించి చెప్పాడు. నేను నా జీవితంలో ఎంత గొప్ప లేకపోతే పోయింది, కనీసం ఆయన రాజ్యములో, ఆయన సన్నిధిలో మనం కనీసం స్థానం అన్నా ఉండాలంటే మనం ఈ క్రమాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోబడదాం, విధేయత చూపుదాం, చెప్పినట్లుగా చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం గమనించినట్లయితే లోకంలో వయసు అయిపోయింది చచ్చిపోతారు అన్నటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న వయసులోనే అర్ధాంతరంగా ఎగిరిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకు? మనం బ్రతికే 4 రోజులు ప్రభువుకి అంగీకారంగా, ఆయనకి మహిమ తెచ్చేవారంగా మనం ఉండాలని ఇష్టపడదాం. అంతేగాని ఆయనకు అవమానం తెచ్చేవాళ్ళంగా మనం ఉండకూడదు. అది సరైంది కాదు, శాపగ్రస్తమైంది. అలా కాకుండా ఉండాలని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.